కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు కట్టుకొనివ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ముంబై జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. 2012లో కాంగ్రెస్ హయాంలో 5100 మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేశామన్నారు. ప్రభుత్వం స్పందించి పట్టాలు చూపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పొజిషన్లు చూపించకపోతే కబ్జా చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివతేజ ఫోన్ లైన్లో అందిస్తారు. శివతేజ. నవీన్, సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని సిద్ధాపూర్ కాలనీలో ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 5500 లబ్ధిదారులకు ఎవరైతే ఉంటారో పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గతంలోనే కాంగ్రెస్ హయాంలో ఈ పట్టాలను ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ప్రభుత్వం తీసుకోవాలని చూసి బడా పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని నిరసిస్తూ ఈరోజు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈరోజు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఏదైతే గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండగా ఏదైతే 5500 మందికి ఇళ్ల పట్టాల స్థలాలు ఇవ్వడం జరిగిందో ఆ సిద్ధాపూర్ కాలనీకి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ప్రజలు అక్కడ నివసించే మహిళలందరినీ కూడా ఈరోజు రోడ్డుపై తీసుకొచ్చి పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ సదాశివపేటలోని ఏదైతే సిద్ధాపూర్ కాలనీ నుంచి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది. అనంతరం ఏదైతే జాతీయ రహదారికి సంబంధించి ముంబై జాతీయ రహదారి ఏదైతే ఉందో ఆ జాతీయ రహదారి పైన పెద్ద ఎత్తున రాస్తారోకో కూడా నిర్వహించడం, సుమారు అర్ధగంట పాటు 30 నిమిషాల పాటు ఈ రాస్తారోకో నిర్వహించడంతో భారీ స్థాయిలో వాహనాలన్నీ కూడా నిలుచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఎక్కువగా జహీరాబాద్, ముంబైకి సంబంధించినటువంటి ప్రయాణికులు ఎక్కువ వెళ్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో భారీగా వాహనాలన్నీ కూడా నిలుచుకోవడంతో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు మాజీ ఎమ్మెల్యే ఏదైతే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కానీ జగ్గారెడ్డి వాదించేది మాత్రం తన ప్రభుత్వంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఏదైతే ఇళ్ల పట్టా స్థలాన్ని ఇవ్వడం జరిగిందో ఆ స్థలాన్ని ఖచ్చితంగా వారికి హ్యాండ్ ఓవర్ చేయాలి, పట్టాలను హ్యాండ్ ఓవర్ చేయాలి, వారికి ఇళ్లను కట్టించి తీరాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. చేస్తున్న ఈ ఆందోళన ర్యాలీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చిందా శివతేజ? గతంలో కూడా చాలా సార్లు ఈ సిద్ధాపూర్ కాలనీకి సంబంధించి ఏదైతే 5500 పట్టాలకు సంబంధించి చాలా సార్లు ప్రస్తుత సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడం జరిగింది. ఆ పార్టీ మొదటి నుంచి కూడా తన వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు లేదని చెప్పాలి. ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఖరి ఏ విధంగా ఉందో ఇటు టీఆర్ఎస్ పార్టీ వైఖరి కూడా అంతే స్థాయిలో ఉందని చెప్పొచ్చు. ఏదైతే ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే గతంలో పట్టాలు ఇవ్వడం జరిగిందో ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళందరూ కూడాను వేరే ప్రదేశంలో చూస్తాము, ఇక్కడ పరిశ్రమలకు ఇస్తామని టీఆర్ఎస్ పార్టీ భావిస్తుండగా ఖచ్చితంగా గతంలో మేము ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే లబ్ధిదారులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ వాదిస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా చూస్తుంటే ఈ రోజు జరిగిన రాస్తారోకో ర్యాలీకి సంబంధించి ప్రస్తుతానికైతే జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి జైలు కూడా తరలించడం జరిగింది. అక్కడి నుంచి అంటే ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి సదాశివపేట, ప్రస్తుతం ఉన్నటువంటి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సొంత గ్రామం అని చెప్పాలి. ఆ గ్రామం నుంచే చింత ప్రభాకర్ ఎమ్మెల్యేగా నివసిస్తున్నారు. ప్రస్తుతం కూడా అదే గ్రామంలో నివసిస్తున్న పరిస్థితి. ఎక్కువగా స్థానికంగా లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే కాబట్టి టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఎక్కువగా ఉన్న పరిస్థితి. ఆ ప్రాంతంలోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ర్యాలీ, ధర్నా నిర్వహిస్తే ఖచ్చితంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని ముందస్తుగా పోలీసులు భావించడం జరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. నవీన్. రైట్, థ్యాంక్ యూ శివతేజ. For more updates, please subscribe 99 TV Telugu.